యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది, అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీకు ఏదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100% పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2026 నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు నెలంతా పూర్తిగా ఉంటున్నారు. బుధుడు 9వ తారీఖు వరకు ఉంటున్నారు. కుజుడు 2 రోజులు మాత్రం ఉంటున్నారు. ఈ 3 గ్రహాలు కూడా జన్మంలోనే ఉండటం వల్ల ఇవి ఏ విధమైనటువంటి ఎక్కువగా మన ఆలోచన చెడువైపు వెళ్ళటము, ప్రవర్తన కూడా చెడువైపుకి ఎక్కువ ఆకర్షితులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తన్ను తాను ముందుగా కంట్రోల్ చేసుకోవలసిన అవసరం ఇక్కడ ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇదివరకు ఎప్పుడో కొద్దిగా విద్యాభ్యాస సమయంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు లేదా అవివాహితులుగా ఉన్నప్పుడు ఏవో పార్టీలని అవని ఇవన్నీ ఇది హ్యాబిట్ కాకపోయినా హ్యాపీగానే మనం కొన్ని చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అటువైపు డైవర్ట్ అయ్యేటటువంటి మరలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తనను తానే నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్త. ఇక ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం నెలంతా జరుగుతోంది. దీన్ని ఏలినాటి శని అంటారు. 2వ స్థానం కాబట్టి ధనస్థానం కాబట్టి ధనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. రవి 14వ తారీఖు వరకు ఉంటాడు 2వ స్థానంలోనే. అక్కడ మీకేమవుతుంది, రవి 2వ స్థానంలో యోగించజాలడు. అక్కడ ఇది శని భగవానుడు ఏ విధమైనటువంటి ధనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడో, మాటలో కఠినత్వం పెరుగుతుందో, కంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందో, అలాగే అదే ఫలితాలను సూర్యుడు కూడా 14 రోజులు ఇస్తున్నాడు. కుజుడు నెలంతా ఉన్నాడు. ఈయన కూడా అదే ఫలితాలు స్థానఫలాన్ని బట్టి. ఇక బుధుడు 2వ స్థానంలో ఒక సుమారుగా మనకి 10వ తారీఖు నుంచి నెలంతా ఉంటాడు. ఈయన మాత్రం తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు 4 గ్రహాలలోనూ. ఈ విధమైంది. అక్కడ రవిని తీసుకున్నట్టయితే రవి 14 వరకు మనకి ఇక్కడ ద్వితీయంలో ఉన్నాడు కదా. తదుపరి తృతీయంలో ప్రవేశించి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాన్ని సూర్యభగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు అంటే అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఇంట్లో వాళ్ళు, బయట ఉద్యోగ స్థలంలో, మనస వాచ కర్మణ కూడా. ఇక శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 19వ తారీఖు వరకు తృతీయ స్థానంలో మనకి అందరి యొక్క సహాయ సహకారాలు. రవి ఎలా మనకి
ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో అవే ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. అక్కడ నుంచి 20వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. దాన్ని సుఖస్థానం అంటారు. కాబట్టి అక్కడ మనకి విద్య, భూమి, అలాగే గృహము, వాహనము, స్వభావము, అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటికీ కూడా చాలా సహకరిస్తాడు శుక్ర భగవానుడు. ఇక 5వ స్థానంలో గురువు ఉంది. 5వ స్థానంలో గురువు, ఇది కూడా అద్భుతం, పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తాడు. అలాగే గోచార రీత్యా అవివాహితులకి వివాహం అవడానికి దీన్ని కూడా వివాహ సమయంగా చెప్పడం జరిగింది. వివాహం కుదరటం కానీ, వివాహం జరిగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వివాహం అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళ అన్యోన్యత, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదండి. ఈయన భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఏదో ఒక రకమైనటువంటి కలతలు, అలజడి లేపుతూ ఉంటాడు. తద్వారా కొంచెం చికాకులు వ్యవహారం అంతా మనకి కలిగిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ వీళ్ళకి కనబడుతున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కొద్ది రోజులు, 20 రోజుల పాటు సుమారుగా అనుకుందాం, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. రవి ఒక 15 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. గురుడు శుక్రుడు పూర్తి అనుకూలత మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు పర్వాలేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం నవగ్రహాలు చేసినట్టయితే అనుకూలంగా ఉన్నవి మరింత అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నవి కూడా కొంత మనకి ఆ సాంద్రత, తీవ్రత తగ్గి మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఆ నవగ్రహ మంత్రాలు లేదా కన్సల్ట్ ఏదైనా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటివి ఏవి చదువుకున్నప్పటికీ కూడా మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.